వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి ప్రెస్ మీట్. 4 రోజుల క్రితం ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారి తనకంటి శ్రీనివాసులు, ఆయన తమ్ముడు తనకంటి వెంకటస్వామిలను కిడ్నాప్ చేసి అత్యంత క్రూరంగా కొట్టిన విషయంలో విజయవాడ అడిషనల్ ఎస్పీ అని చెప్పుకున్న అనధికార వ్యక్తి వసంత్ ఎవరు? ప్రొద్దుటూరు డీఎస్పీ ఏం చేస్తున్నారు? ప్రొద్దుటూరు డీఎస్పీ కార్యాలయంలో వసంత్ అనే వ్యక్తి వచ్చి మాట్లాడారని మాకు సమాచారం ఉంది. మరి పోలీస్ అధికారి కాకుండా తుపాకీ గురిపెట్టిన నిరపరాధులను బెదిరిస్తారా? పక్కనే ఉన్న పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు? డీఎస్పీ ఈ కేసు అంతా తెలుసు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును 1 టౌన్ పోలీస్ స్టేషన్కు ఎందుకు బదిలీ చేశారు? సెక్షన్లు మారుస్తారనే కానీ ఎలాంటి దుర్మార్గాలని చర్యలు పాల్పడేందుకు 1 టౌన్ పోలీస్ స్టేషన్కు కేసు మార్చారు. ప్రొద్దుటూరు వ్యాపారస్తులు గత 5 రోజుల నుంచి భయాందోళనకు గురవుతున్నామని తమ ఫోన్ చేశారు. పట్టణంలో బంగారు, వెండి, వస్త్ర వ్యాపారులు, చాలా రకాల వ్యాపార సంస్థలు ఉన్నాయి. అందరూ మాకు ఎలాంటి సంఘటనలు జరిగినా మా పరిస్థితి ఏంటి అని భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరిగినా తనకు ఫోన్ చేస్తే మీ ఇంటి వద్దకు నేను వస్తా, ఏ సమయంలో అయినా తనకు ఫోన్ చేయండి. ఇక మీదట ఎలాంటి చర్యలు జరగకుండా శాసనసభ్యునిగా చూసే బాధ్యత నాదే. ఎలాంటి సంఘటనలు జరిగినా దానికి మేము సిగ్గుపడుతున్నాం. డీఐజీ దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. ఒక అనధికార వ్యక్తి వద్ద తుపాకీ ఎలా వచ్చింది, ఎందుకు? పూర్తి బాధ్యత ప్రొద్దుటూరు డీఎస్పీదే అని ప్రెస్ మీట్లో తెలియజేశారు. సుమారు 3 రోజుల కిందట మన పొద్దుటూరు పట్టణంలో జరిగిన తనికంటి శ్రీనివాసు, తనికంటి వెంకటస్వామి కిడ్నాప్లు తీసుకుపోయి వాళ్ళు రకరకాల బాధించిన కేసుకు సంబంధించి దాంట్లో ఒక 3వ వ్యక్తి ఉన్నాడు, హరికృష్ణ వసంత్. ఎవరు ఈ వసంత్? ప్రొద్దుటూరు పోలీసుల స్వాధీనంలో ఉండే పోలీసులు కొంత మేరకు అనుమానాల మీద ఏదో కొడితే ఏదైనా తెలుస్తుంది అనే ఉద్దేశంతో కొంత కొట్టేదానికే వాళ్ళు భయపెట్టేదానికి అవకాశం ఉండదు. ఈడెవడు ఇతను? ఎవరు ఇతను? ఏ ఊరు వాడు? ఏ ప్రాంతం వాడు? ఎవరికి సంబంధించిన వాడు? అతను తుపాకీ గురిపెట్టి కాలుస్తానడము, పై కొట్టడము, కాలుతో తనడము, చేతులతో తనడము, ఈ మాదిరి పోలీసు రాజ్యమా? ఏం తప్పులు చేసినా వాళ్ళే ఊరికనే ఉండాలన్నా? పోలీస్ సబ్ డివిజన్ అధికారి ఏం చేస్తాను? ఇంత హింసాత్మకమైన సంఘటనలు, దుర్మార్గపు చర్యలు జరుగుతూ ఉంటే ప్రొద్దుటూరులో ఏం చేస్తుంది? ఏమో ఊర్లో ఉంది.